హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. సో ఈ సెషన్లో క్యాలెండర్ పార్ట్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని వెల్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో సీ ద క్వశ్చన్స్ 14. ఒక లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి 20 బుధవారం అయితే 22 ఆగస్టు ఏ రోజు వచ్చిన అంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతను లీప్ సంవత్సరం గురించి మాట్లాడుతున్నాడు. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి 20 బుధవారం అయితే ఆగస్టు 22 ఏ రోజు ఒకటి. ఇప్పుడు ఫిబ్రవరి 20 ఏ వారం అయింది? బుధవారం. ఓకే, మనం అడిగేది ఏంటి? ఆగస్టు 22 ఏ వారం అవుతుంది. సింపుల్, ఇక్కడ పెద్ద హరిపడాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ మంత్ కోడ్స్ అనేవి మనకి ఫస్ట్ వీడియోలో ఉన్నాయి. ఓకేనా, స్టార్టింగ్ వీడియోలో మంత్ కోడ్స్ గురించి మనం వెల్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఇక్కడ కూడా అవే యూజ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ ఫిబ్రవరి కదా, ఫస్ట్ మంత్ ఏంటి? ఫిబ్రవరి. ఇప్పుడు ఫిబ్రవరిలో ఏ డేటు? 20వ తారీఖు. ఫిబ్రవరిలో 20వ తారీఖు కదా. ఇంకా మిగిలిపోయిన రోజులు ఎన్ని ఉంటాయి? లీప్ సంవత్సరం కాబట్టి ఫిబ్రవరిలో టోటల్ డేస్ 29 ఉంటాయి. 20వ తారీఖు అయిపోయింది కదా. 20వ తారీఖు అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలిపోయిన రోజులు ఎన్ని? 9. ఇంకా మిగిలిపోయిన రోజులు 9. మరి 9 అంటే 9 తీసుకుంటావా అంటే 9 తీసుకోవద్దు. మనం ఓన్లీ ఆడ్ డేస్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఒక నెంబర్ని తీసుకోవాలంటే ఆ నెంబర్ అనేది 7 కంటే తక్కువ ఉండాలి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. 9 అనే 9 తీసుకున్నాం అనుకో, క్యాలిక్యులేషన్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు నీకు ఫిబ్రవరిలో రిమైనింగ్ డేస్ ఎన్ని? 29 కదా. 9లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 కదా. ఒక వీక్ తీసేస్తే 2 కదా, 2. సో ఫిబ్రవరి 2. నెక్స్ట్ మార్చి మంత్ మొత్తం ఉంది కదా. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి నువ్వు ఆగస్ట్కి వెళ్తుంటే ఇక్కడ మార్చ్ ఉంటుంది. మార్చ్ మొత్తం ఉంది కదా, ఉంది. మార్చ్ కూడా ఎంత మనకి? 3. నెక్స్ట్ ఏప్రిల్ కూడా ఎంత? 2. మార్చ్ ఏప్రిల్. నెక్స్ట్ అంటే మే కూడా ఎంత? 3. మే తర్వాత అంటే నెక్స్ట్ జూన్ కూడా ఎంత? 2. నెక్స్ట్ జూలై కూడా ఎంత? 3. నెక్స్ట్ మంత్ ఏంటి? ఆగస్టు మొత్తం ఇన్వాల్వ్ అయిందా? కాలేదు. ఆగస్టు డేట్ ఎంత? 22. ఆగస్టు డేట్ ఎంత? 22 అంటే 22 అని తీసుకోవద్దు. మళ్ళీ నేనేమంటున్నా, ఒక నెంబర్ని తీసుకోవాలంటే ఆ నెంబర్లో ఉండేటటువంటి ఆడ్ డేస్ని మాత్రమే తీసుకో. 22 ఉంది. 22లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 22/7 చేస్తే 7 3 21. 21 పక్కకు పెట్టు. ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది కదా. సో 1 తీసుకో. అయిపోయిందా? రైట్. ఇప్పుడు ఇందులో ఏమైనా 7లు కట్ అవుతున్నాయో చూసుకో. 7 కాంబో అంటే ఇప్పుడు చూడండి, 2 + 2 4, 4 + 3 7. క్లియర్. నెక్స్ట్ 3 + 3 6, 6 + 1 7. క్లియర్. ఎంత మిగిలింది? 2. ఎందుకు సార్ ఇంత ఈజీగా కట్ చేసారంటే, ఇప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఒక ఫిగర్ వస్తుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినాక ఇక్కడ ఒక ఫిగర్ వస్తుంది. ఆ ఫిగర్లో నువ్వు ఏం చేయాలి? మళ్ళీ విషమ రోజులే కనుక్కోవాలి. విషమ రోజులు కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఆడ్ డేస్నే తీసేయాలి. అదేదో ఇక్కడ తీసేస్తే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, 2 + 3 5, 5 + 2 7, 7 + 3 10, 10 + 2 12, 12 + 3 15, 15 + 1 16, 15 + 1 16. ఇప్పుడు 16లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 16లో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి కదా. అంత చేసినా అదే వస్తుంది కదా. అదేదో ఇక్కడే కట్ చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఎంత మిగిలింది? 2 మిగిలింది. సో 2 మిగిలింది కాబట్టి మనకి ఏ వారం అన్నాడు? బుధవారం. బుధవారానికి సెకండ్ డే. బుధవారం తర్వాత ఫస్ట్ డే ఏంటి? గురువారం. నెక్స్ట్ డే ఏంటి? శుక్రవారం. నెక్స్ట్ డే ఏంటి? శుక్రవారం. సో శుక్రవారం ఎక్కడ ఉంది? బి ఆప్షన్లో ఉంది. సో చాలా సింపుల్గా వేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మంత్లో ఏం తీసుకోవాలంటే రిమైనింగ్ డేస్, మిగిలిపోయిన రోజులు తీసుకోవాలి. లాస్ట్ మంత్లో ఏం తీసుకోవాలంటే డేట్ తీసుకోవాలి. డేట్ ఇక్కడ మిగిలిపోయిన రోజులు 9 కాబట్టి ఇక్కడ 2 తీసుకున్నాం. ఓకే, ఇక్కడ డేట్ ఎంత? 22 కాబట్టి 22లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఉంటుంది కాబట్టి 1 తీసుకున్నాం. సింపుల్. బుధవారానికి సెకండ్ డే గురు శుక్ర అనేది మనకు బి ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 2007 సంవత్సరం క్యాలెండర్కు సమానమైన క్యాలెండర్ని కలిగి ఉండే సంవత్సరం ఏది అంటున్నాడు. అంటే 2007కు సేమ్ క్యాలెండర్, అంటే 2007 ఎట్లయితే ఉంటుందో మనకు తీసుకునే క్యాలెండర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉండాలి. ఇప్పుడు 2007 ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఏ ఇయర్ ఇచ్చిండో చూడాలి. 2007. ఓకేనా, ఇచ్చిన ఇయర్కి ఫస్ట్ స్టార్టింగ్ లీప్ ఇయర్, ఎండింగ్ లీప్ ఇయర్ చూడాలి. ఇప్పుడు 2007 ఉంది. 2007 కంటే ముందు ఎవరు? 2006. ఓకేనా, 2006. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు 2007 ఉంది కదా. 2007 కంటే ముందు ఎవరు ఉంటారు? 2006 ఉంటారు. ఓకే, 2006 అనేది లీప్ ఇయరా? కాదు. నెక్స్ట్ 2005 ఉంటారు.
2005 అనే లీప్ ఇయరా? కాదు. నెక్స్ట్ 2004 ఉంటారు. 2004 లీప్ ఇయరా? ఎస్. ఆగు ఇక్కడ. ఇప్పుడు 2007 కంటే ముందు లీప్ ఇయర్ ఇక్కడ ఉంది కాబట్టి ఆగేసినావు. నెక్స్ట్ 2007 తర్వాత 2007 తర్వాత ఇయర్ ఏంటి? 2008. ఇది లీప్ ఇయరా? ఎస్. ఆగు. అంటే 2 సైడ్స్ లీప్ ఇయర్ని లాక్ చేసి 2 సైడ్స్ లీప్ ఇయర్ అంటే ఏ ఇయర్ అన్నా అడగని ఆ ఇయర్కి ముందు లీప్ ఇయర్ దాని తర్వాత లీప్ ఇయర్ తీసుకోవాలి. అక్కడ ఆగేసినాక మిగిలినటువంటి స్పేసెస్కి +6 +11 అండ్ +11ని యాడ్ చేయండి. +6 +11 +11 ఇక్కడ చూడండి. +6 +11 అండ్ +11. ఇక్కడ ఏ ఇయర్కి అడుగుతున్నాడు? 2007కి అడుగుతున్నాడు. ఏ ఇయర్కి అడుగుతున్నాడు? 2007. 2007 + 11 అంటే 2018. 2007 + 11 అంటే 2018. సో ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. 2018 అంటే 2007కు సమానమైన క్యాలెండర్ ఏముంటుందంటే 2018 ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ మే 5 2009 ఏ వారం అగుడు? మే 5 అంటే ఒక డేట్ ఇచ్చి డేని కనుక్కోమన్నప్పుడు ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి ఈ విధంగా. అంటే ఫస్ట్ x + y + z + odd days by 7 చేస్తే ఈజీగా వస్తుంది. ఓకేనా? x + y + z + odd days మీకు ఇంక ఈజీగానే అర్థమవుతుంది. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి లేపిన. అంటే ఇక్కడ x అంటే ఏంటంటే పూర్తయిన సంవత్సరాలు. x అంటే పూర్తయిన సంవత్సరాలు. నెక్స్ట్ y అంటే పూర్తయిన లీప్ సంవత్సరాలు. y అంటే పూర్తయిన లీప్ సంవత్సరాల సంఖ్య. నెక్స్ట్ z అంటే శతాబ్దపు సంవత్సరం కోడ్ అంటే సెంచరీ కోడ్. శతాబ్దపు సంవత్సరం కోడ్ అంటే సెంచరీ కోడ్. ఓడి అంటే ఆడ్ డేస్. అంటే ఓడి అంటే ఆడ్ డేస్ అంటే విషమ రోజులు. ఇక్కడ ఓడి అంటే ఏంటి అంటే ఓకే విషమ రోజులు. ఓడి అంటే విషమ రోజులు. సింపుల్గా ఈ విధంగా వేస్తే ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే క్యాలెండర్లో మనం ఒక నెంబర్ని తీసుకోవాలంటే ఖచ్చితంగా అది 7కి తక్కువనే ఉండాలి. 7 కన్నా ఎక్కువ ఉంటే ఇప్పుడు 10 తీసుకోవాలనుకో 10 తీసుకుంటావా? తీసుకోవద్దు. ఎందుకు? 10లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3 ఉంటాయి కదా. 3 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సింపుల్గా నేను అదే చేస్తున్నాను చూడండి. మే 5 2009. మే 5 2009. మే 5 2009 అంటే ఇప్పుడు 2009 అంటే 9వ ఇయర్ అంటే 2000లో 2009 అంటే 9వ ఇయర్ రన్నింగ్ అవుతుంది. అంటే ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటాయి? 8 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటాయి. ఇప్పుడు 9వ ఇయర్ నడుస్తుందంటే 8 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటాయి కదా. అంటే కంప్లీటెడ్ ఇయర్స్ ఏంటి ఇక్కడ మనం 8 కంప్లీటెడ్ ఇయర్స్ 8. మరి 8 తీసుకుంటావా? తీసుకోవద్దు. 8లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఉంటుంది కదా. 1 తీసుకో. సింపుల్ ఈజీ అయిపోతుంది. ఇక్కడ పూర్తయిన సంవత్సరాలలో 8 + ఎంత తీసుకున్నాను? 1 ప్లస్ పూర్తయిన లీప్ సంవత్సరాలు. పూర్తయిన లీప్ సంవత్సరం అంటే ఇది 2000 సెంచరీకి సంబంధించింది కాబట్టి 2000 శతాబ్దానికి సంబంధించింది కాబట్టి 2009 కంటే ముందే ఏమొస్తుంది? లీప్ ఇయర్ 2008 వస్తుంది. 2008 కంటే ముందు లీప్ ఇయర్ ఏమొస్తుంది? 2004. అంటే 2009 కంటే ముందు ఎన్ని లీప్ సంవత్సరాలు పూర్తయినాయి? 2. ఓకేనా? 2. సో 1 + 2 0. నెక్స్ట్ శతాబ్దపు కోడ్ అంటే 2000 సెంచరీకి సంబంధించినటువంటి సెంచరీ కోడ్ ఎంత అంటే ఆల్రెడీ స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను. 2000 శతాబ్దకు సంబంధించి కోడ్ ఎంత అంటే 0. ఓకేనా? 0 ప్లస్ ఆడ్ డేస్. ఆడ్ డేస్ అంటే విషమ రోజులు. సరే ఈ ఆడ్ డేస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు చూడండి మే 5 2009 కదా. మే 5 2009 అంటే మే 5 2009 అంటే మే వరకు అంటే మే ముందు ఇంకేమైపోయింది? 2009లో జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది కదా. అవన్నిటిని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇప్పుడు మేకి ముందు జనవరి అయిపోయింది. జనవరి కోడ్ ఎంత? 3. తర్వాత ఫిబ్రవరి అయిపోయింది. ఫిబ్రవరి కోడ్ ఎంత? 0 నార్మల్ ఇయర్ కాబట్టి. నెక్స్ట్ మార్చ్ అయిపోయింది. మార్చ్ కోడ్ ఎంత? 3. నెక్స్ట్ ఏప్రిల్ అయిపోయింది. ఏప్రిల్ కోడ్ ఎంత? 2. నెక్స్ట్ మే అయిపోయింది. మేలో ఏ డేట్ ఇచ్చిండు? 5 ఇచ్చిండు కదా. 5 మేలో 5. మళ్ళీ వీటన్నిటిని కౌంట్ చేసి మళ్ళీ ఆ నెంబర్ని ఇక్కడ వేయొద్దు. ఓకేనా? ఎక్కడైనా 7తో కట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు 5 + 2 7 కట్ కదా. ఎంత మిగిలింది? 3 + 3 6. 3 + 3 6.
ఓకేనా. 3 + 3 6 మిగిలింది. ఇక్కడ చూడండి బై 7 అంటే ఏంటి, మళ్ళీ ఆ డేస్ని ఫైండ్ అవుట్ చేయడమే కదా. సో చూద్దాం ఇక్కడ ఏమన్నా 7లు కట్ అవుతాయో చూద్దాం. 6 + 1 7 కట్ కదా, 6 + 1 7 కట్. 2 మిగిలింది. 2 అంటే ఏంటంటే ట్యూస్డే, మంగళవారం. 2 అంటే ట్యూస్డే అంటే మంగళవారం. సో డేస్ కోడ్లలో 1 అంటే మండేగా రాస్తాం, 2 అంటే ట్యూస్డే, 3 అంటే వెన్స్డే, 4 అంటే థర్స్డే, 5 అంటే ఫ్రైడే, 6 అంటే సాటర్డే, 7 ఆర్ 0 అంటే సండే అవుతుంది. ఓకేనా, సండే అవుతుంది. చాలా ఈజీగా ఈ విధంగా చేయాలి. ఒక డేట్ని కనుక్కోవాలంటే నేను ఇక్కడ పెద్ద ఏం చేసింది లేదు. ఏంటంటే 7 కంటే ఎక్కువ ఉంటే ఆ నెంబర్ని తీసేస్తూ వస్తున్నా. మనం ఎక్కడైనా కానీ క్యాలెండర్లో లాస్ట్ చేసేది ఏంటంటే ఆ డేస్ని ఫైండ్ అవుట్ చేయడమే. అదే మనకు పెద్ద ప్రాసెస్. అందుకే 7 కంటే అతి తక్కువ నెంబర్తోనే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 8 అంటే 8 తీసుకోవచ్చు, తీసుకొని ఏం లాభం, మళ్ళీ అందులో నుంచి 7ని తీసేస్తావు కదా, అదేదో తీసేసి ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. ఎస్. నెక్స్ట్, సో May 5th 2009 అనేది ఏ వారం అవుతుందంటే మంగళవారం. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 400 సంవత్సరాలలో ఎన్ని రోజులు ఉంటాయి? గుడ్ క్వశ్చన్. 400 సంవత్సరాలలో ఎన్ని రోజులు ఉంటాయి? ఇది మనకు తెలిసినట్టే అనిపిస్తుంది, బట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం 400 సంవత్సరాలలో. ఎందుకంటే 400 సంవత్సరాలు, ఇప్పుడు 400 సంవత్సరం వరకు అన్ని సంవత్సరాలు నార్మల్ ఇయర్ ఉండవు, అన్ని సంవత్సరాలు లీప్ ఇయర్లు ఉండవు. సింపుల్ అదే కదా. ఎన్ని లీప్ ఇయర్లు ఉంటాయో ఎన్ని నార్మల్ ఇయర్ ఉంటాయో తెలియాలి ఫస్ట్. ఓకేనా. మనం స్టార్టింగ్ క్లాస్లో ఫస్ట్ నేర్చుకున్నాం మొదటి 100 సంవత్సరాలలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయో నేర్చుకున్నాం. ఎన్ని? 24 ఉంటాయి. ఇప్పుడు మరి 400 సంవత్సరాలలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయో చూడాలి. అంటే ఇప్పుడు 400 సంవత్సరాలలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 400/100 వేస్తే, సారీ 400/4 వేస్తే 100 అవుతుంది కదా సార్, 100 లీప్ ఇయర్స్ ఉంటాయి సార్ అనుకోవచ్చు. ఇది కూడా రాంగే. ఇప్పుడు చూడండి, నేను 400 వరకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయో రాపిస్తే ఇక్కడ చూడండి. ఫస్ట్ 0 to 100 వరకు ఓకే 24 లీప్ ఇయర్స్ ఉంటాయి, మనకు తెలుసుకున్నాం. ఎందుకు? 100 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి. నెక్స్ట్ 100 to 200, ఇక్కడ కూడా ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయంటే 24 ఉంటాయి. ఎందుకు? 200 అనేది లీప్ ఇయర్ అవుతుందా? 200 అనేది సెంచరీ ఇయర్. ఆ సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి డివిజబుల్ బై 400. 400తో డివిజబుల్ కావాలి. సో ఇక్కడ కూడా 24 ఉంటాయి. నెక్స్ట్ 200 to 300, ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కూడా 300 లీప్ ఇయరా? కాదు, 24 ఉంటాయి. నెక్స్ట్ 300 to 400, ఇక్కడ ఏంటుంటాయి? 24 ఉంటాయా 25 ఉంటాయి అంటే 25 ఉంటాయి. ఎందుకు? 400 అనేది లీప్ ఇయర్ అవుతుంది. 400 అనేది లీప్ ఇయర్ అవుతుంది అనమాట. 400 లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి 25 అవుతుంది. సో మొదటి 400 సంవత్సరాలలో మొత్తం 97 లీప్ ఇయర్స్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, 97 లీప్ ఇయర్స్ మొదటి 400 సంవత్సరాలలో. అంటే ఇప్పుడు 400 సంవత్సరాలలో 97 లీప్ ఇయర్స్ ఉన్నాయి. మిగతా అన్నీ ఏంటి అంటే మిగతా 303 అనే ఏంటి అంటే నార్మల్ ఇయర్స్. ఇప్పుడు మరి డేస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు అనుకుంటారు సార్ 303 నార్మల్ ఇయర్స్ కాబట్టి 303 × 365 వేస్తాం. ఓకే. నెక్స్ట్ 97 లీప్ ఇయర్స్ కాబట్టి 97 × 366 వేస్తాం. ఇట్లా వేస్తూ ఉంటే చాలా టైం తీసుకుంటుంది. ఓకేనా. సింపుల్గా ట్రిక్ చూడండి. ఇప్పుడు 400 సంవత్సరాలు అన్నాడు కదా, ఏం చేయాలంటే 400 సంవత్సరాలు కాబట్టి 400 ఇప్పుడు నేనేమంటున్నా అంటే నీకు నార్మల్ ఇయర్ అయినా లీప్ ఇయర్ అయినా కామన్గా ఉండేటటువంటి డేస్ అని చెప్పండి. నార్మల్ ఇయర్లో 365 రోజులు ఉంటాయి, లీప్ ఇయర్లో కూడా 365 రోజులు ఉంటాయి. కానీ లీప్ ఇయర్లో ఒక రోజు ఎక్కువ ఉంటుంది కదా. అంటే నార్మల్ ఇయర్ అయినా లీప్ ఇయర్ అయినా కామన్గా 365 రోజులు ఉంటాయి కదా, తీసుకోవాలి కామన్గా. సో 365 కాబట్టి 400 × 365 తీసుకో. సో 5 4s 20, పైకి 2, 6 4s 28, 30. ఎస్. నెక్స్ట్ 3 4s 12, 15. అంతేనా? సో 2 zeros అంతే కదా. 5 4s అంటే 365 × 4 చేస్తే మనకి 4 5s 20, 4 6 24. 24 అంటే ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేషన్. 5 4 20, పైకి 2,
6 4 24, 25 26, పైకి 2, 3 4 12, సో 14. సో 1460 అంటే లాస్ట్ 2 zeros. ఓకేనా. అంటే ఇప్పుడు కామన్గా 400 సంవత్సరాలలో 14 సంవట్ వచ్చింది. ఇప్పుడు నీకు ఇక్కడ ఎక్స్ట్రా డేస్ ఎప్పుడు వస్తాయి? లీప్ ఇయర్స్ ఉన్నప్పుడు వస్తాయి. ఎక్స్ట్రా డేస్ ఎప్పుడు వస్తాయి? లీప్ ఇయర్స్ ఉన్నప్పుడు వస్తాయి. మరి అలాంటి లీప్ ఇయర్స్ 400 సంవత్సరాలలో ఎన్ని ఉన్నాయి? 97 లీప్ ఇయర్స్ ఉన్నాయి కదా. అంటే నార్మల్ ఇయర్కి లీప్ ఇయర్కి తేడా ఏంటంటే నార్మల్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయో లీప్ ఇయర్లో అన్ని రోజులే ఉంటాయి. బట్ నార్మల్ ఇయర్ కంటే లీప్ ఇయర్లో ఒక రోజు ఎక్కువ ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ 97 లీప్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 97 రోజులు ఎక్కువ ఇస్తాయి, 90 రోజులు ఎక్కువ. సో ఇక్కడ 97 యాడ్ చేయు, అంటే 146097, అంటే 400 సంవత్సరాలలో ఉండే రోజుల సంఖ్య ఏంటంటే 146097. ఎక్కడుంది? సో బి ఆప్షన్ 146097. ఓకే. ఒకవేళ 100 సంవత్సరాలు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? 100 × 365 వేస్తారు. ఏమవుతుంది? 36500 అవుతుంది. మొదటి 100 సంవత్సరాలలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 24 కదా. సో 24 వేస్తారు. సో 36524 అంతే. సింపుల్ కదా. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అనలిటికల్ వేలో అడుగుతాడు. ఓకేనా, అనలిటికల్గా అడుగుతాడు. మనకు తెలుసు, మనం చేయగలం, బట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. క్లియర్. నెక్స్ట్ అంటే చూడండి, ఈ క్వశ్చన్ మీరు బీట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా 400 సంవత్సరాలలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయో ఎగ్జాక్ట్గా తెలియాలి. అది తెలిస్తే ఈ క్వశ్చన్ని బీట్ చేయగలుగుతాం. 2 లీప్ సంవత్సరాల మధ్య గరిష్ట భేదం ఎక్స్ సంవత్సరాలు అయినా ఎక్స్ విలువ ఎంత? ఓకేనా. 2 లీప్ సంవత్సరాల మధ్య గరిష్ట భేదం ఎక్స్ అంటున్నాడు. గరిష్ట భేదం అంటే మ్యాక్సిమం డిఫరెన్సెస్. అయితే ఎక్స్ వాల్యూ ఎంత? చాలామంది ఏమనుకుంటారంటే లీప్ ఇయర్స్ ఎవ్రీ 4 years ఒకసారి వస్తాయి అనుకుంటారు. ఓకే, చాలామంది లీప్ ఇయర్ ఎవ్రీ 4 years ఒకసారి వస్తుంది. అసలు ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను ఇలా రాస్తున్నా, 1696 ఉంది, 1696 ఉంది. ఈ 1696 అనేది లీప్ ఇయర్. ఓకేనా, 1696 అనేది ఒక లీప్ ఇయర్. ఈ లీప్ ఇయర్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు లీప్ ఇయర్ వస్తుంది అంటే మీరు ఏం చేస్తారంటే, లీప్ ఇయర్ అంటే ఎవ్రీ 4 years ఒకసారి వస్తుంది కదా సార్. సో 1696 తర్వాత లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అంటే +4 వేస్తారు. అప్పుడు ఏమవుతుంది? 1700 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 1700 అవుతుంది. సో 1700 అయితే ఈ 1700 అనేది లీప్ ఇయర్ అనుకుంటాం. బట్ నేనేమంటున్నానంటే 1700 అనేది ఏంటిది? సెంచరీ ఇయర్. మనం సెషన్ 1లో నేర్చుకున్నాం. 1700 అనేది సెంచరీ ఇయర్. ఒక సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ కాదా తెలియాలంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 400. ఇప్పుడు 1700 అనేది 400తో డివిజిబుల్ అవుతుందా? కాదు కదా. ఎగ్జాక్ట్గా అవుతుందా? కాదు. సో అందుకే ఇది లీప్ ఇయర్ కాదు. అంటే 1696 సంవత్సరం తర్వాత వచ్చే లీప్ ఇయర్ 1700 కాదు. మళ్ళీ ఏం చేస్తాం? +4 చేస్తాం. +4 ఏమవుతుంది? 1704. ఇప్పుడు ఈ 1704 అనేది లీప్ ఇయరా కాదా తెలియాలంటే లాస్ట్ 2 digits ఉన్నాయి కదా, లాస్ట్ 2 digits. ఇదైతే సెంచరీ ఇయర్ కాదు, ఇది సెంచరీ ఇయర్ కాదు, ఒక నార్మల్ ఇయర్. ఈ లాస్ట్ 2 digits అనేవి 4తో డివిజిబుల్ అవుతున్నాయా? అవుతాయి. సో 1696 తర్వాత వచ్చే నెక్స్ట్ లీప్ ఇయర్ ఎప్పుడు అంటే ఇక్కడ 4 years, ఇక్కడ 4 years, అంటే 8 years తర్వాత వస్తుంది. ఓకే, అంటే 2 వరుస లీప్ సంవత్సరాల మధ్య మినిమం డిఫరెన్స్ ఎంత అంటే మినిమం అంటే కనిష్ట భేదం మినిమం ఎంత అంటే 4 years. ఓకేనా, మినిమం 4 years. ఒకవేళ మ్యాక్సిమం అడిగాను అనుకోండి, అంటే గరిష్టంగా మ్యాక్సిమం అడిగాను అనుకోండి 8 years, మ్యాక్సిమం 8 years. ఇప్పుడు ఇక్కడ మ్యాక్సిమం అడిగినా మినిమం అడిగినా గరిష్ట భేదం అడిగిన కదా, గరిష్ట భేదం అంటే ఎంత? 8. ఎందుకు 8 అనేదానికి ఇది ఎగ్జాంపుల్, ఇది ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. నెక్స్ట్ 2024 సంవత్సరంలో 29వ తారీఖు ఎన్నిసార్లు వచ్చును? 2024 సంవత్సరంలో 29వ తారీఖు అనేది ఎన్నిసార్లు వస్తాయి అంటున్నాడు. సో గుడ్ క్వశ్చన్. 2024 అనేది ఏ సంవత్సరం? ఇప్పుడు 2024 అనేది లీప్ ఇయర్, నార్మల్ ఇయర్ చూసుకుంటే ఇది ఒక మామూలు ఇయర్. లాస్ట్ 2 digits ఎంత? 24. 24/4 కట్ అవుతుందా? కట్ అవుతుంది. అంటే 2024 అనేది ఏంటిది? లీప్ సంవత్సరం. 2024 అనేది లీప్ సంవత్సరం. ఇప్పుడు లీప్ సంవత్సరంలో 29 అనేవి ఎన్నిసార్లు వస్తాయి? 29వ తారీఖు ఎప్పుడు వస్తాయి అంటే జనవరిలో ఉంటుంది. ఫిబ్రవరిలో డేట్ ఎంత? 29 కదా. సో ఖచ్చితంగా ఫిబ్రవరిలో కూడా 29వ తారీఖు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 12 నెలలలో 12 సార్లు వస్తుంది. ఓకేనా, 12 నెలల్లో 12 సార్లు వస్తుంది. అదే ఒక నార్మల్ ఇయర్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇది లీప్ సంవత్సరం కాదు, ఒక నార్మల్ ఇయర్ అంటే ఒక సాధారణ సంవత్సరం అనుకోండి. ఒక సాధారణ సంవత్సరం అయితే ఏమవుతుంది అంటే సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 28 ఉంటాయి.
28. అంటే ఇక్కడ ఎన్ని వస్తాయి మరి సాధారణ సంవత్సరంలో 11 నెలల్లో మాత్రమే వస్తాయి, అంటే 11 సార్లే. నార్మల్ ఇయర్లో అయితే 11 టైమ్స్ వస్తుంది, నార్మల్ ఇయర్లో 11 టైమ్స్ వస్తుంది. లీప్ ఇయర్లో 12 టైమ్స్ వస్తుంది. 29వ తారీఖు జనవరిలో వస్తుంది, ఫిబ్రవరిలో కూడా వస్తుంది. ఓకేనా, సింపుల్ అండి. నెక్స్ట్ 2023లో 29వ తారీఖు ఎన్నిసార్లు వస్తుంది? సో ఇందాక మనం డిస్కస్ చేసినాక 2023 అనేది నార్మల్ ఇయరా లీప్ ఇయరా? 2023 అనేది నార్మల్ ఇయర్ లీప్ ఇయర్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజబుల్ అవుతాయా అంటే కావు. సో ఇదేంటి ఒక సాధారణ సంవత్సరం. ఒక సాధారణ సంవత్సరంలో అన్ని నెలలలో 29 తారీఖు వస్తుంది ఎక్సెప్ట్ ఫిబ్రవరి. ఫిబ్రవరి డేట్ అంటే 28 కదా, ఫిబ్రవరి డేట్ 28. ఇందులో 29 రాదన్నమాట. సో అందుకే 12 నెలలు ఉంటే 11 సార్లు మాత్రమే వస్తుంది. ఓకే, 11 టైమ్స్. ఓకే, నెక్స్ట్ నిన్న గురువారమైన ఈ రోజు నుండి 73 రోజుల ముందు ఏ రోజు ఉంటుంది? ఓకేనా, ఈ నిన్న గురువారమైన ఈ రోజు నుండి 72 రోజుల ముందు రోజు ఏమిటి? 72 రోజుల ముందంట నిన్న గురువారం అయింది. ఓకే, నిన్న గురువారం అయితే ఏంది, ఈ రోజు ఏంది మరి? సరే, నిన్న గురువారం పక్కన పెట్టు, ఈ రోజు ఏంటిది? నిన్న గురువారం అయితే శుక్రవారం. ఓకే, శుక్రవారం తీసుకో. ఓకేనా, అంటే ఈరోజు మనకేంటి? శుక్రవారం. ఈరోజు శుక్రవారం. ఎన్ని రోజుల తర్వాత అంటున్నాడా, ఎన్ని రోజుల ముందు అంటున్నాడా? ఎన్ని రోజుల ముందు అంటున్నాడు. సో ముందన్న తర్వాత అన్న నో ప్రాబ్లం, ముందన్న తర్వాత అన్న నో ప్రాబ్లం. మనకు కావాల్సింది ఏంటంటే ఆ డేస్ని ఫైండ్ అవుట్ చేయడమే మనకు కావాలి. ఇప్పుడు 73 అంటే 73లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో చూద్దాం. సో 7 1 అంటే 10 అంటే 3. ఈ 3ని కలుపుతామా అంటే ముందుకెళ్తామా వెనక్కి వెళ్తామా అనేది చూద్దాం. అంటే 73 రోజుల తర్వాత అంటే ముందుకు వెళ్తాం, ప్లస్ చేస్తాం. 73 రోజుల ముందంటే వెనక్కి వెళ్తాం. ఓకేనా, అంటే శుక్రవారానికి 3వ రోజు వెనకకు. అంటే శుక్రవారం మీద ఏముంటుంది? గురువారం ఉంటుంది. గురువారం మీద ఏముంటుంది? బుధవారం ఉంటుంది. బుధవారం మీద ఏముంటుంది? మంగళవారం ఉంటుంది. సో మంగళవారం ఉందా? సో మంగళవారం ఉంది కాబట్టి స్టార్టింగ్. ఒకవేళ 72 రోజుల తర్వాత అన్నాను అనుకోండి, 72 రోజుల తర్వాత అంటే శుక్రవారానికి ఇట్లా వెళ్తాం. అప్పుడు శనివారం, ఆదివారం, సోమవారం. ఓకేనా, అంటే ఇక్కడ మనకి చూడండి తర్వాత అడుగుతున్నాడా ముందు అడుగుతున్నాడా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ జనవరి 1 2016 శుక్రవారం అయినా డిసెంబర్ 31 2016 వారంలో ఏ రోజున వస్తుంది? జనవరి 1 2016 శుక్రవారం అయితే డిసెంబర్ 31 2016 ఏ రోజున వస్తుంది? ఇప్పుడు మీరు దీనికి కోడ్లేసి, ఓకేనా, కోడ్లేసి బట్టి పట్టాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్గా ఏంటంటే జనవరి 1 2016 అంటే 2016 అనేది ఏంటి? లీప్ సంవత్సరం. ఓకేనా, లీప్ సంవత్సరం. లీప్ సంవత్సరం. ఓకేనా, లీప్ సంవత్సరంలో జనవరి 1 అంటే ఏంటి? స్టార్టింగ్ డే కదా, అంటే మొదటి రోజు. ఓకేనా, జనవరి 1లో మొదటి రోజు ఏ వారం అయింది? మొదటి రోజు శుక్రవారం అయింది. ఇప్పుడు నేను అడిగేదండి డిసెంబర్ 31 2016. డిసెంబర్ 31 2016 అంటే చివరి రోజు అడుగుతున్నాడు. ఆ ఇయర్లో చివరి రోజు. ఓకే, చివరి రోజు. ఒక లీప్ సంవత్సరం బాగా గుర్తుపెట్టుకోండి. ఒక లీప్ సంవత్సరం ఏ రోజుతో అయితే ప్రారంభమవుతుందో దాని నెక్స్ట్ డేతో ఎండ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మన 2024లో ఉన్నాం కదా, 2024లో జనవరి 1 చూడండి. 2024లో జనవరి 1 ఏ రోజు అయితే అవుతుందో దాని తర్వాత రోజే డిసెంబర్ 31 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే. లీప్ సంవత్సరంలో మొదటి రోజు శుక్రవారం అయింది కదా, చివరి రోజు ఏమవుతుంది అంటే దీని నెక్స్ట్ డే అవుతుంది. అంటే ఏ వారం అవుతుంది? శనివారం అవుతుంది. ఓకేనా, శనివారం. ఎప్పుడు? లీప్ ఇయర్లో. సో ఆన్సర్ వచ్చేసి మనకి శనివారం. ఓకేనా, శనివారం కదా, శుక్రవారం తర్వాత. ఎస్, నేనేమంటున్నా అంటే ఇంకోటి చూడండి, లీప్ ఇయర్లో. ఓకేనా, లీప్ ఇయర్. ఇప్పుడు ఒకవేళ సాధారణ సంవత్సరం అయింది అనుకోండి, సాధారణ సంవత్సరంలో మొదటి రోజు మరియు చివరి రోజు అనేవి ఏంటి అంటే సేమ్ ఉంటాయి. ఎనీ నార్మల్ ఇయర్. ఓకేనా, ఏ నార్మల్ ఇయర్లో అయినా ఏ డేతో అయితే స్టార్ట్ అవుతుందో అదే రోజుతో ఎండ్ అవుతుంది. ఇప్పుడు 2023 క్యాలెండర్ చూడండి, జనవరి 1 ఏ వారం అయితే అవుతుందో డిసెంబర్ 31 అదే వారం అవుతుంది. అదే లీప్ ఇయర్ అయింది అనుకోండి, లీప్ సంవత్సరం అయిందనుకోండి,
సో స్టార్టింగ్ డే ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ డే తర్వాత దాని నెక్స్ట్ డే అనేది ఎండింగ్ డే అవుతుంది. స్టార్టింగ్ డే తర్వాత దాని నెక్స్ట్ డే అనేది ఎండింగ్ డే అవుతుంది. ఓకేనా, సేమ్ లైక్ దట్, ఇంత ముందులా క్వశ్చన్ లాగా. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి, అంటే అన్నిసార్లు లీప్ సంవత్సరం నార్మల్ సంవత్సరం అనుకుంటా ఇలా డేట్ ఇస్తాడు. డేట్ ఇస్తే మనం గుర్తుపట్టాలి, ఓహో ఇది లీప్ సంవత్సరం కాబట్టి, లీప్ సంవత్సరంలో మొదటి రోజు శుక్రవారం అయింది కాబట్టి లీప్ సంవత్సరంలో చివరి రోజు ఏమవుతుంది, శుక్రవారం తర్వాత వచ్చేటటువంటి శనివారం అవుతుంది. సో దీనికి పెన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ 2016 కాకుండా 15 ఇచ్చింది అనుకో, 2016 కాక 15 ఇచ్చింది అనుకో, 15 అంటే ఏంటి, నార్మల్ ఇయర్. సో ఇక్కడ 15 అని అనుకో, 15 అంటే ఏంటి, నార్మల్ ఇయర్. సో శుక్రవారం కాబట్టి లాస్ట్ డే శుక్రవారం అవుతుంది. అంటే నార్మల్ ఇయర్లో అయితే స్టార్టింగ్ డే ఎండింగ్ డే సేమ్, లీప్ సంవత్సరంలో అయితే స్టార్టింగ్ డే ఎండింగ్ డేకి దాని నెక్స్ట్ డే ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాలెండర్ సెషన్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మీ ముందుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్.